ఉత్తరప్రదేశ్లోని సంభల్లో 15 ఆగస్టు వేళ విషాదం నెలకొంది. స్కూల్ ప్రధాన గేట్ దగ్గర గోడ కూలి ఓ బాలుడు చనిపోయాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. సంభల్ తహసీల్లోని మధాలా ఫతేపూర్ గ్రామంలోని అల్ హసన్ పబ్లిక్ స్కూల్లో స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. జెండా ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వేడుకలను చూసేందుకు సమీపంలోని ఇళ్ల నుంచి వచ్చిన కొంతమంది పిల్లలు స్కూల్ ప్రధాన గేటుపై ఉన్న పోర్చ్ ఎక్కారు. దీంతో ఒక్కసారిగా అది కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న 8 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. యూపీలోని సంభల్లో 15 ఆగస్టు వేళ విషాదం నెలకొంది. స్కూల్ ప్రధాన గేటు దగ్గర గోడ కూలి ఓ బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. సంభల్ తహసీల్లోని మధాలా ఫతేపూర్ గ్రామంలోని అల్ హసన్ పబ్లిక్ స్కూల్లో స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. జెండా ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిన తరువాత విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే వేడుకలను చూసేందుకు సమీపంలోని ఇళ్ల నుంచి వచ్చిన కొంతమంది పిల్లలు స్కూల్ ప్రధాన గేటుపై ఉన్న పోర్చ్ ఎక్కారు. దీంతో ఒక్కసారిగా అది కూలిపోయింది. అయితే శిథిలాల కింద చిక్కుకున్న 8 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.